రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందాం కళా చక్రపాణి, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందాం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రాజు, గడ్డం లత, భాస్కర్, గడ్డం భగవాన్, గుండ్లపల్లి పూర్ణచందర్, అడిచెర్ల సాయి, చేరాల స్వాతి, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లయితే ఎట్లా కుదురుతుంది మేడం? తమ్మి ఆగ్రా భాయ్ ఇద్దరు తీయగా తెలంగాణ అభివృద్ధి పదాత గౌరవ స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణనే అన్ని రాష్ట్రాల్లోని ఐటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ముందంజలో ఉంచిన వ్యక్తి తారక రామారావు గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, వార్డు అధ్యక్షులు, ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది. మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లెల గ్రామాలల్లో సిటీలో అన్ని దారిలో పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా నడి ఒడ్డున ఇంత పెద్ద సంఖ్యలో మనం ఇలా జరుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకుపోయిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ఘనత కేటీఆర్ది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మరియు నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందంజలో తీసుకుపోవాలని చెప్పి పార్టీ పక్షాన ఆ ముక్కోటి దేవాలను ఈ సందర్భంగా వేడుకుంటూ జై కేటీఆర్. రామన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు చౌరస్తాలో మరి టీఆర్ఎస్ సభ్యులు మరి పాలకవర్గము మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరి సమక్షంలో కూడా
మరి వారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ఎట్లా కొట్లాడి తెచ్చిన తెలంగాణ మరి వారి తనయుడైన మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తనయుడైన కేటీఆర్ గారు మరి వారు కొట్లాడి తెచ్చిన తెలంగాణని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ వారికి చేదోడు వరదోడుగా ఉంటూ మరి తండ్రిని మించిన తనయుడు కూడా అయి మరి మన జిల్లాని ముందు వరుసలో కూడా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి మహనీయులు మరి ఇంకా రానున్న రోజులలో మరి ఎంతో ఎత్తుకు ఎదగాలని మేము మా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. అదేవిధంగా మన మున్సిపల్ పక్షాన కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అదే పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందు ఉంచాలని కోరుకుంటూ అదేవిధంగా మన జిల్లా పక్షాన వారికి మా జిల్లా పార్టీ నాయకుల పక్షాన కావచ్చు, మన అధికారుల మన మున్సిపల్ పక్షాన కావచ్చు, మరి సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన కావచ్చు, వారికి ఎల్లవేళలా మా అందరి ఆశీస్సులు ఉంటాయి. వారు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. రానున్న రోజులల్లో మరి ఒక కేటీఆర్ అంటేనే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని మా అందరి ఆశయము. మరి అదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి జన్మదిన వేడుకలకు వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్. తెలంగాణ ముద్దు బిడ్డ, సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనందరి ఆత్మీయ నేత కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా భారత రాష్ట్రం పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచి ఒక డైనమిక్ లీడర్గా, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా మాకు ఇటువంటి ఒక మంత్రి ఒక ఆధునిక ఆలోచనతో, ఒక అభ్యుదయ భావంతో, ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మంత్రి మాకు ఉంటే బాగుండనే రీతిలో పనిచేసి మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనందరి ఆత్మీయ నాయకుడు, మనందరూ ప్రేమాభిమానాలతో మన మనసులో స్థానం సంపాదించిన కేటీఆర్ గారికి పేరు పేరున మనందరి జిల్లా ప్రజల పక్షాన, భారత రాష్ట్రానికి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మన నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుంచి మనందరి జీవన విధానాలు మెరుగుపరిచే విధంగా పనిచేయడానికి భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, ముఖ్యంగా మా హిందూ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ.